ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గంలను అనుసరించు వారు ధన్యులు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఎంతో ప్రేమగా పిల్లలారా అని పిలుస్తూ ఒక గొప్ప దీవెనను వాగ్దానం చేస్తున్నాడు. లోకంలో ఎంతో మంది సలహాలు ఇస్తుంటారు, కానీ సృష్టికర్త అయిన దేవుని మాటను ఆలకించడం వల్ల కలిగే ధన్యత వేరు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా నా మాట ఆలకించుడి అని అన్నాడు. దేవుని మాట వినడం అంటే కేవలం చదవడం కాదు, అది మన హృదయంలోకి తీసుకొని దానికి లోబడడం. మనం మన సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని స్వరాన్ని వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దేవుని మాటకు చెవియొగ్గినప్పుడు తప్పుదారిలో వెళ్లకుండా దైవిక నడిపింపు మనకు లభిస్తుంది. ఒక తండ్రి తన పిల్లల మేలు కోరి ఎలాగైతే హెచ్చరిస్తాడో, దేవుడు కూడా మన క్షేమం కోసమే తన మాటలను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఉదాహరణకు, దేవుడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము ఎదురు ప్రశ్న వేయలేదు. తన సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని మాట విని అడుగులు వేశాడు. ఫలితం, అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు మరియు గొప్ప జనముగా ఆశీర్వదించబడ్డాడు. అలాగే కన్య అయిన మరియ వద్దకు గబ్రియేలు దూత వచ్చి అసాధ్యమైన విషయాన్ని చెప్పినప్పుడు ఆమె మొదట ఆశ్చర్యపోయినా వెంటనే, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. ఫలితం, లోకరక్షకుడైన యేసుక్రీస్తుకు తల్లిగా ఉండే గొప్ప ధన్యతను ఆమె పొందింది. ప్రియులారా, దైవవాక్యాన్ని వినడం అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది ఒక జీవన శైలి. అబ్రహాము తన భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టినప్పుడు, మరియా తన ప్రాణాన్ని దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు వారు ఊహించని అద్భుతాలు వారి జీవితాల్లో జరిగాయి. మనకు ఏది మంచిదో మనకంటే మనల్ని సృష్టించిన దేవునికే బాగా తెలుసు. దేవుడు మనకు ఏదైనా ఆజ్ఞ ఇచ్చాడంటే దాని వెనుక మనల్ని ఉన్నత స్థితికి చేర్చాలని గొప్ప ప్రణాళిక ఉంటుంది. లోకమిచ్చే అయోమయంలో దేవుని మాట మనకు ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. రెండవదిగా, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు అని అన్నాడు. దేవుని మార్గాలు ఎప్పుడూ నిటారుగా పవిత్రంగా ఉంటాయి. ఆ మార్గాల్లో నడిచే వారిని దేవుడు ధన్యులు అని అంటున్నాడు. ధన్యత అంటే కేవలం తాత్కాలిక సంతోషం కాదు, అది దేవుని ఆశీర్వాదంతో కూడిన శాశ్వతమైన ఆనందం. మనం లోకపు పోకడలను కాకుండా దేవుని మార్గాలను ఎంచుకున్నప్పుడు మనము చేసే ప్రతి పనిలో ఒక దైవికమైన విజయం కనిపిస్తుంది. మనం ఇతరుల కంటే భిన్నంగా ఆశీర్వాదకరంగా ఉంటాము. దేవుని మార్గాలలో నడిచే వారికి ఏ కొదువ ఉండదు. ఆయన వారిని క్షేమంగా గమ్యానికి చేరుస్తాడు. ఉదాహరణకు, బైబిల్లో హానోకు గురించి చెప్పబడిన అత్యంత గొప్ప విషయం ఏమిటంటే, ఆయన దేవునితో నడిచెను. లోకం తన ఇష్టానుసారంగా వెళ్తున్నా హనోకు మాత్రం దేవుని మార్గాన్ని ఎంచుకున్నాడు. ఫలితం, అతడు మరణాన్ని చూడకుండానే దేవుని ద్వారా పరలోకానికి కొనిపోబడ్డాడు. దేవుని మార్గంలో నడిచే వారికి లభించే అత్యున్నతమైన సాన్నిహిత్యానికి ఇది నిదర్శనం. అలాగే రూతు తన స్వదేశాన్ని, దేవతలను విడిచిపెట్టి తన అత్త నయోమితో కలిసి నీ దేవుడే నా దేవుడు అని యెహోవా మార్గాన్ని ఎంచుకుంది. అన్య దేశస్తురాలైనప్పటికీ ఆమె దేవుని మార్గంలో నడవడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఫలితం, ఏ కొదువ లేకుండా దేవుడు ఆమెను పోషించాడు. అంతేకాక యేసుక్రీస్తు వంశావళిలో ఆమెకు ఒక గొప్ప స్థానాన్ని అనుగ్రహించాడు. ప్రియులారా, లోకపు మార్గాలు చూడడానికి ఆకర్షణీయంగా, సులభంగా అనిపించవచ్చు, కానీ అవి గమ్యం లేనివి. దేవుని మార్గం ఎరుకుగా ఉన్నా అది మనల్ని ఆశీర్వాదకరమైన ముగింపు వైపు నడిపిస్తుంది. మనమైన మార్గాలను ఎంచుకున్నప్పుడు మనకు ఎదురయ్యే ఆటంకాలను ఆయన తొలగించి మనల్ని క్షేమంగా ముందుకు నడిపిస్తాడు. లోకపు అలవాట్లకు భిన్నంగా దేవుని విలువలతో నడిచినప్పుడు మనం ఇతరుల మధ్య ఒక ప్రత్యేకమైన వెలుగుగా ప్రకాశిస్తాము. దేవుని ఆశీర్వాదం మనకు లభించినప్పుడు లోకంలో ఏ కొదువ ఉన్నా మన హృదయం దైవిక సమాధానంతో నిండి ఉంటుంది. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మీ జీవిత ప్రయాణంలో ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక ఆలోచిస్తున్నారా? అయితే దేవుని మాటను ఆలకించండి. మీరు చేపడుతున్న పనులలో, ప్రయత్నాలలో దేవుణ్ణి ఆలోచన అడగండి. మీరు ఆయన మార్గాలను అనుసరించినప్పుడు మీరు నిజంగా ధన్యులవుతారు. మీ ప్రయాసను దేవుడు గుర్తించి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడతాడు. మీరు వెళ్ళే ప్రతి చోట దేవుని మాట మీకు వెలుగుగా ఉండునుగాక. ఆయన మార్గాల్లో నడుస్తూ మీరు మరియు మీ కుటుంబం నిరంతరం ధన్యతను పొందుదురుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ మాట ఆలకించాలని, నీ మార్గంలో అనుసరించి వారు ధన్యులని
లోకంలో ఎంతోమంది సలహాలు ఇస్తుంటారు, కానీ సృష్టికర్తమైన నీ మాటను ఆలకించడం వల్ల కలిగే ధన్యత వేరని నీవు సెలవిచ్చావు. తన నీకు స్తుతులు దేవా. నీ వాక్యాన్ని వినడం అనేది కేవలం ఒక అలవాటు కాదు గనుక, అది ఒక జీవన శైలి గనుక, నీవు మాకు ఏదైనా ఆజ్ఞ ఇచ్చావంటే దాని వెనుక మమ్మల్ని ఉన్నత స్థితికి చేర్చాలనే గొప్ప ప్రణాళిక ఉంటుంది గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, లోకం ఇచ్చి అయోమయంలో మేము పడిపోకుండా మా భవిష్యత్తును నీ చేతిలో పెట్టి మా ప్రాణాన్ని నీ చిత్తానికి అప్పగించుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. లోకపు మార్గాలు చూడడానికి ఆకర్షణీయంగా సులభంగా అనిపించవచ్చు, కానీ అవి గమ్యం లేనివి కనుక నీ మార్గం ఇరుకుగా ఉన్నా అది మమ్మల్ని ఆశీర్వాదకరమైన ముగింపు వైపు నడిపిస్తుంది గనుక మేము నీ మార్గాలను ఎంచుకొని మాకు ఎదురయ్యే ఆటంకాలను నీ సహాయంతో తొలగించుకొని లోకపు అలవాట్లకు భిన్నంగా నీ విలువలతో నడిచే వారంగా ఉండుటకు కృప చూపమని. మేము వెళ్ళే ప్రతి చోట నీ మాట మాకు వెలుగుగా ఉంచి మా హృదయాలను నీ సమాధానంతో నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.